నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది ఎంపీ విజయసాయిరెడ్డికి. ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్లో? ఇప్పటికే ఆల్రెడీ ఈడీ దూకుడు కూడా పెంచింది. అయితే ఇక ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో? అది ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ ముందొకసారి విజయసాయిరెడ్డి వెళ్ళి సిట్టు విచారణకు హాజరయ్యారు. మరోసారి మళ్ళీ సిట్టు నోటీసులు అయితే ఇచ్చింది. ఏం జరుగుతుంది మేడం సిట్టు లిక్కర్ స్కామ్కు సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఆల్రెడీ అప్పుడు వెళ్ళినప్పుడే ఏప్రిల్ 14 అనుకుంటా వెళ్ళారు. ఆయన వెళ్ళి 3 సార్లు మా ఇంట్లో సమావేశాలు జరిగాయి, కరెక్టేను. నేను లోన్లు కూడా ఇప్పించాను, 60 కోట్లు ఒకళ్ళకి, 100 కోట్లు ఒకళ్ళకి అనుకుంటా. అయితే ఒకళ్ళు అసలును వడ్డీ ఇచ్చారు, ఇంకొకళ్ళు అసలు ఇచ్చారు, వడ్డీ ఇవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత దీనికి నాకు తర్వాత ఏ సంబంధం లేదని చెప్పారు ఆయన. అది ఇంకోటి ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఏ వివరాలు అడిగినా చెప్తాను అన్నారు. అన్నాక ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని బెదిరించాడు ఆయన. మీకు గుర్తుందా? నేను ఇంకా జగన్ పేరు అసలు ఎవరో అనేది నేను చెప్పేస్తాను అని ఆయన హింట్ ఇచ్చాడు ఆ మధ్యన, ఒక వన్ మంత్ ఈ మధ్యలోనే. సో రేపు 10ంటికి సిట్టు విచారణకు హాజరవ్వమని కోరింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు రేపు విచారణలో ఆయన ఏం మాట్లాడతారు? నిన్నను మనకు తెలుసు ఏం జరిగిందో. రజిత్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఎక్స్-ఐఏఎస్, ఆయన పేరు బయటకు వచ్చింది ఈ మద్యం కుంభకోణంలో. ఆల్రెడీ 4 పిల్లర్స్ బయటకు వచ్చారు. ఆ 4 పిల్లర్స్ తర్వాత ఇతను ఎవరు, ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమైన అతను రావడం, వచ్చిందే కాకుండా భయపడి వచ్చేసాడు, వచ్చి వివరాలు చెప్పేశాడు. అంతకుముందు ఫస్ట్ వాసుదేవరెడ్డితో మొదలైంది. వాసుదేవరెడ్డి ఆ మావగారి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం తీగలాగితే డొంక కదిలి వాసుదేవరెడ్డి నిజాలు చెప్పేసి ఇందులో అంతా కూడా రాజకసిరెడ్డేను ఇన్ అండ్ అవుట్ అని చెప్పి ఆయన చెప్పాడు. సో రాజకసిరెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత గోవిందప్ప బాలాజీ, ఇలా ప్రవీణ్ ప్రకాష్, ఇలా ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటూ వచ్చారు. సో విజయసాయిరెడ్డి కూడా వీళ్ళందరి పేర్లు ఖరారు చేసినట్టే ఆల్మోస్ట్. ఇన్ని జరిగాక ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం ఒక కొలిక్కి వస్తుందా, అందుకోసం రేపు విజయసాయిరెడ్డిని పిలిచారు. సో విజయసాయిరెడ్డి రేపు ఏం చెప్తారు? అసలు పేరు చెప్పేస్తాడు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు మనకు తెలిసి కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా చెప్పరా, అసలు నేరస్తుడు ఎవరు, మొత్తం పెద్ద బాస్ ఎవరు అనే విషయం రేపు బయటకు వస్తుందా? విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు? ఈలోగా ఇవాళ ఏమైనా విజయసాయిరెడ్డితో జగన్మోహన్ మంతనాలు చేస్తాడా, ఎవరినైనా మధ్యవర్తిని పంపిస్తాడా, రేపు నా పేరు మాత్రం బయట పెట్టకు అని? జరగచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు చెప్పాలంటే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు 2019 నుంచి డిస్టిలరీసు, ఈ బ్రూవరీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ నూతన మద్యం స్కీమ్ ఏదైతే వీళ్ళు అనుకున్నారో ఆ ఫస్ట్ మీటింగ్స్లో అంతా ఆయన ఉన్నారు కదా. సో దీని మీద కూడా విచారణ జరుగుతుంది. అదే కాకుండా మీకు ఆదాన్ డిస్టిలరీస్ను ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి రుణాలు ఇప్పించడం, వాళ్ళకే కదా ఈయన ఇప్పించాడు, చెప్పాడు. ఎస్పీవై రెడ్డి అల్లుడికి 100 కోట్లు, ఇంకెవరికో ఆదాన్ వాళ్ళకి 50 కోట్లు 60 కోట్లు ఇప్పించాడు ఆయన. సో మొత్తం ఈ ముడుపుల సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ముడుపుల సొమ్ము ఏం చేశారు? అది కాకుండా ఎలక్షన్స్ ముందు ఈ మొత్తం లెక్కలంతా బయటకు వచ్చాయి కదా. అంటే ఈ సొమ్ము అంతా వాళ్ళు 300 కోట్ల దాకా వాళ్ళు హైదరాబాద్ నుంచి తరలించారు. 8.3 కోట్లు చెవిరెడ్డికి సంబంధించి వెళ్ళింది. చెవిరెడ్డి నుంచి వాలంటీర్స్ ద్వారా అందరికీ ఎలక్షన్స్ ముందు ఓటర్లకి దాన్ని పంపిణీ చేయడం జరిగింది అని. సో ఈ 300 కోట్లు అంటే ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు, సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మరి విజయసాయిరెడ్డికి తెలియకుండా జరగవు కదా. ఇప్పుడు ఆ 300 కోట్ల ముడుపుల మీదే మాట్లాడతారా, 3500 కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు అంతా కూడా క్యాష్ విధానంలో, ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం ఈ ఆదాన్ కావచ్చు, లేకపోతే ఎస్పీవై డిస్టిలరీస్ కావచ్చు, వీటి ద్వారా వీళ్ళు ఒక చీప్ లిక్కర్ తయారు చేసి అది మొత్తం స్ప్రెడ్ చేశారు కదా, మొత్తం అందరి చేత తాగించారు. రూపాయి ఉన్నదాన్ని 100 రూపాయలు చేశారు. సో ఈ ఇదిలో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులంతా? సో వీళ్ళు అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఆపేశారు? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు డిజిటల్ పేమెంట్స్ మీద దృష్టి పెట్టమంటుంటే, ఆఖరికి ఒక చిన్న తోటకూర కట్ట అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు,
రోడ్డు మీద ఇట్లా తోపుడు బళ్ళ వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్. మరి అలాంటప్పుడు వీళ్ళు అసలు ఎందుకని క్యాష్ అండ్ క్యారీ చేశారు? ఈ విషయాలు బీజేపీకి తెలియకుండా ఉంటాయా కేంద్రంలో? అప్పుడు వీళ్ళతోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు? ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఎందుకంటే అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి తెలియకుండా జరిగాయా? ఈ చిన్న విషయాలు కాదు కదండి. ఇప్పుడు మొత్తం అసలు కుంభకోణంలో బీజేపీకి తెలియకుండా జరిగిందా? ఎందుకంటే సోము వీర్రాజు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో మొన్నటి వరకు కూడా వైసీపీని వెనకేసుకొచ్చారు వాళ్ళు. సో మరి ఇప్పుడు ఆయన కూడా విచారిస్తారా తెలుసా లేదా అని? సో ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు మద్యం కుంభకోణం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద కుంభకోణం చెప్పాలంటే. మీకు 9,000 కోట్లు మాల్యాది అయితే ఇక్కడ ఎవరు 9,000 90,000 కోట్లు, 100 కోట్లే కదా కవిత వాళ్ళ లిక్కర్ కేసు. ఇది చూసుకుంటే ఇప్పుడు 3,600 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు 3,500 కోట్లు. అదంతా కూడా ఎటు వెళ్ళిపోయింది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి? ప్రభుత్వ ఖజానాకి రాకుండా ప్రజలకి అంటే దక్కాల్సిన సొమ్ము వీళ్ళు ఏ అకౌంట్లలో ఎలా పంపించుకున్నారంటే బినామీ అకౌంట్లలో లేకపోతే డొల్ల కంపెనీల ద్వారా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే గోవిందప్ప బాలాజీ చేసింది అదే కదా. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే నేను 3 నెలల తర్వాత తప్పుకున్నానన్నాడో అప్పటి నుంచి ఆయన ఎంట్రీ జరిగింది. సో ఆయన కూడా సీఏ క్యాండిడేట్ కాబట్టి గోవిందప్ప బాలాజీ బుర్ర ఏ విధంగా పనిచేసింది అంటే విజయసాయిరెడ్డిని మించున్నాడా లేకపోతే విజయసాయిరెడ్డితో ప్యారలల్గా ఉన్నాడా? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఈ విషయాలన్నీ కూడా రేపు అడుగుతారు. కాబట్టి విజయసాయిరెడ్డికి రేపు క్రూషియలే. అంటే ఈలోగా ఆయన బీజేపీతో ఏమైనా మాట్లాడుకున్నాడా? లేదు, వైసీపీ వాళ్ళు ఈయనతో మాట్లాడి బీజేపీతో టచ్లో ఉన్నారా? ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకల. సో ఇవాళ ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇతనితో టచ్లోకి వస్తారా? నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసేయి, నువ్వు మనకు అనుకూలంగా ఉండు, నువ్వు అక్కడే ఉండగానే మనకు అనుకూలంగా ఉండు అని చెప్తాడా? మనకి బీజేపీతో మనకి టైఅప్ కావాలి, లేదు నేను అమిత్ షాని కలవాలి అని చెప్తాడా? ఇవన్నీ కూడా తేలాలి. సో ఏది ఏమైనా రేపు విజయసాయిరెడ్డి మీటింగ్ అనేది కొంచెం క్రూషియల్గానే మనం రాజకేశ్ రెడ్డితో పాటు 4 కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము జైల్లో ఉంటామనే సిద్ధమే కానీ నిజాలైతే చెప్పం. అదే మేము ఆ వ్యక్తి పేరు చెప్తే మేము బతికుండామని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఆ పేరు చెప్పిన మరుక్షణం మాకు ఏదో అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కేంద్రం కూడా వినాలి కదండి. ఇప్పుడు సిట్ వాళ్ళు వినాలి, సిబిసిఐడి వినాలి కదా, ఈడీ వినాలి, ప్లస్ ముఖ్యంగా ప్రధానమంత్రి అండ్ అమిత్ షా వినాలి, కేంద్ర హోంశాఖ మంత్రి. సో దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది ప్రాణాలు పోతాయి అంటే ఎంత బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు, ప్లస్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేది తేలాల్సింది. సో ఇదండి, చూశారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ రేపు విచారణకు హాజరైన తర్వాత ఆయన ఏమి విషయాలు తెలియజేస్తారో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.